Feel it. Feel it. Feel it. కమాండ్. Feel it. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడుంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. ఎక్కడికి? అవన్నీ తర్వాత చెప్తాను, పద. అయ్యో, ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అనమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే ఆడ కళ్ళతో చూపెట్టేది చూడద్దు, చేత్తో చూపెట్టేది చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మన్నును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులే రాని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలు అయి ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను, కాజోళ్లను, ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ ఇవి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే. కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా, ఆ. ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది, కాలిపోతుంది, కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. ఆ. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. గురు ఏంటి గురు శాపంగా చూడని చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మొదలలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేస్ట్ ముళ్ళు అంటే నాకు బీడీ ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా?
నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు. ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మూతలు తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. ఓ, నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడువి, నీకేంటి గురు? రాగురు కొంచెం మూత తీసివు. ఏమండ్రా నాకు ఈ అగ్ని పరీక్ష? ఒరే బీడి ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, ఆ. పైన 2 మొట్టు, తర్వాత? ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఆ. టంటటా. అయిపోయింది. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. యాదవ. తీసుకో. గురు గురు ఎంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేసానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. బ్లడీ డ్రింకర్స్. గ్లాస్ ఇవ్వండి. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. చింతామణి అబ్బా నువ్వు నాకు కూడా అర్జెంట్ గా రావాలి. పట్టపగలా చిచ్చి 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు, ఆ లైట్లు ఇస్తే నాకు సిగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలై కొత్త నానా? నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. పద. అయితే ఓకే. నాకు ఓకే. హలో ఆగు. రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ చాలా చెప్తాను కానీ నువ్వు పద. ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనకపడతావంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అవసరం అర్జెంట్ పని ఉంది. ఏమిటి నీ పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్ లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. తలుపుతీ. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. రే డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. రేయ్, ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని సంగతి చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకొస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి. ఊరుకో అబ్బాయా, జరిగిందాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా అన్నాక పంచర్ కాకుండా ఉంటదా? చేప అన్నాక పులుసు కాకుండా ఉంటదా? ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేదే. కాకపోతే నీకు ఈ ఏకాదశి రోజు అయింది, అదే పుణ్యం. ఏం పుణ్యమో పాపం. నేను ఈ బాడీని కొంచెం కూడా జంకని కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా. ఊరుకో అబ్బాయా, పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. ఇప్పుడు సరేగానే జంబరో జంబరో జంబర జంబర జంబర